మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల కులగణన చేసిన తర్వాత వాళ్ళు రిపోర్టు ప్రకటించడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే దాంట్లో బీసీలనే తక్కువ చూపెట్టడం జరిగింది. దానిపైన ఒకసారి మనం ఏంటంటే మనం చర్చించుకుందాం. 2014లో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే చేయించి ఆ రోజు ఏంటంటే 3,60,00,000 మంది జనాభా ఉందని, అందులో 51% బీసీలు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రిపోర్టు కాదని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ఏంటంటే డిసెంబర్ 2024లో సర్వే చేయించి కేవలం ఏంటంటే వాళ్ళ లెక్కలు ఏంటంటే దాంట్లో రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే 3,54,000 మంది ఏమో సర్వేలో పార్టిసిపేట్ చేశారు, 16,00,000 మంది పార్టిసిపేట్ చేయలేదని. అంటే మొత్తం కలిపి ఏంటంటే 3,70,00,000 మంది ఉన్నారని చెప్పేసి వీళ్ళు అనడం జరిగింది. ఆ తర్వాత అందులో ఏంటంటే కేవలం ఏంటంటే 46.25% బీసీలు ఉన్నారని వాళ్ళు ధృవీకరించడం జరిగింది. అంటే పాత కేసీఆర్ చేసిన సర్వేకు ఈ సర్వేకు వ్యత్యాసం చూస్తే బీసీలు ఏంటంటే తగ్గించి చూపెట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే సుమారు 5% వరకు ఏంటంటే బీసీలు తగ్గించారు. ఇంకోటి ఏంటంటే జనరల్గా తీసుకుంటే ఏంటంటే మన సర్వే రూపంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరుగుతుంది. 2001లో ఒకసారి సెన్సస్ జరిగింది, 2011లో ఒకసారి సెన్సస్ జరిగింది. దాంట్లో చూస్తే ఏంటంటే జనాభా పెరుగుదల 13.5%కు పెరుగుదల ఉంది. కానీ ఈ 2014 తర్వాత 2024 10 సంవత్సరాలు చూస్తే కేవలం ఏంటంటే 0.33% పెరిగింది అని చూపెట్టడం చూస్తే ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో క్లియర్ గా ఏంటంటే రాతపూర్వకం ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో 16వ పేజీలో క్లియర్ గా రాతపూర్వకం ఇవ్వడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరట వచ్చిన 6 నెలల లోపట కులగణన సర్వే మొత్తం చేయించి ఆ రిజర్వేషన్లన్నీ కూడా ఆ కులగణన సర్వే ప్రకారం ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఏంటంటే బీసీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే సర్వే చేయించి ఏంటంటే వాళ్ళకే తక్కువ చూపెట్టడం. అంటే దీన్ని బట్టి క్లియర్ గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రద్ధ ఎంతవరకు ఉన్నదో అర్థమవుతున్నది. అదే ప్రభుత్వం ఇంకోటి కూడా కోరుతున్నది ఏంటంటే కేవలం బీసీలను మొత్తం చూపెట్టకుండా అందులో ఉన్న కులాల వారికి కూడా ఎంతమంది ఉన్నారో చూపెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తారు.